వెల్కమ్ టు రూపా టైలరింగ్. ఇప్పుడొచ్చేసి మనమైతే డ్రెసెస్‌కి గానీ, లేదంటే బ్లౌజెస్ బ్యాక్ నెక్ డిజైన్స్ అయినా సరే, ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. మన మిషన్ పైనే మంచి డిజైన్ అండి. ఇలా క్లాత్ అయితే డబుల్ ఫోల్డింగ్ పైన పెట్టేశాను. నేనొచ్చేసి చూడండి 9 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. తర్వాతొచ్చేసి మీకు కావాలి దూరం ఎక్కువ గావాలి అంటే 1 ఇంచ్ పెట్టుకోండి. లేదు దగ్గరికి అంటే హాఫ్ ఇంచు, మీడియం సైజ్ అంటే ముప్పావు ఇంచు ఉండేలాగా నేను ఒక్క ఇంచు అంటే మనకు 1 ఇంచుకు 2 లైన్స్ తక్కువ ఉండేలాగా నేనైతే ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. మీ షోల్డర్ నేనైతే నార్మల్‌గా మీకు చూపియడం కోసమే చూపిస్తున్నాను చూడండి. చిన్న సైజులో నేనొచ్చేసి ముప్పావు ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇలా మనము ఎట్లయితే మార్కింగ్ చేసుకున్నామో అన్నిటికి 1 ఇంచు తగ్గించుకుంటూ పైనకు మార్కింగ్ అండి. ఫస్ట్ వచ్చేసి 9 ఇంచెస్, తర్వాత వచ్చేసి 8, తర్వాత వచ్చేసి 7, తర్వాత వచ్చేసి 6, దాని తర్వాత వచ్చేసి చూడండి ఇప్పుడొచ్చేసి 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 మన ఇష్టమండి. 1 అవసరం లేదు. 2 వరకు, 3 వరకైనా సరిపోతుంది. ఈ విధంగా అన్నిటిని మార్కింగ్ చేసుకొని, నెక్స్ట్ అదే విధంగా ఇంకో సైడ్ కూడా మార్కింగ్ చేసుకొని, ఇప్పుడు ఈ మార్కింగ్స్‌ని అన్నిటిని బేస్ చేసుకొని, ఈ విధంగా లైన్స్ అయితే డ్రా చేసుకోండి. ఫస్ట్ అయితే ఈ విధంగా లైన్స్ అన్నిటిని నీట్‌గా డ్రా చేసేసుకోండి. ఇలా మీకెలా కన్వీనియంట్‌గా ఉంటే అలా టేప్ తోటి వస్తది అంటే టేప్ తోటి చేసుకోండి. లేదు అంటే స్కేల్ తోటయితే ఇంకా సూపర్‌గా వచ్చేస్తుంది. మీకెలా అవైలబుల్‌గా ఈజీగా ఉంటే మీరు ఆ విధంగా అయితే చేసేసుకొని చాలా బావుంటుందండి. నెక్ డిజైన్ అయితే మనమే ఇంట్లో ఈజీగా ఎనీ కలర్ ఏ కలర్ అపోజిట్ కావాలి అనుకుంటే ఆ డిజైన్‌కయితే రెడీ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బావుంటుంది. మీరు కావాలంటే ఒకసారి చూసేసుకోండి ఈ విధంగా. ఇలా అన్నిటిని 2 సైడ్‌లు చూడండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీకు చూపియడం కోసం నేనైతే అపోజిట్ దారమే పెట్టానండి. అంటే మీకు ఏ కలర్ గావాలి అనుకుంటే ఆ కలర్ అండి. మనం ఎప్పుడైతే మనం పెట్టే క్లాత్ పైన థ్రెడ్ అనేది కనిపించేలాగానే ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి. చిన్న కుట్టు పెట్టేసుకొని ఇలా ఒక సైడ్ కుట్టుకున్న తర్వాత మళ్ళా అదే కుట్టు పైన ఇంకొక కుట్టు వేసేసుకోవాలండి. చూడండి ఇలా. ఈ విధంగా నీట్‌గా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా మనం ఎన్ని మార్కింగ్ చేసుకుంటున్నామో అన్నిటికి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. నీట్‌గా డబుల్ స్టిచ్ వచ్చేలాగా ఇలా మళ్ళీ టంక్షన్ వచ్చేసి లిఫ్ట్ చేసేసుకొని, మళ్ళీ అటు సైడుకు కుట్టనేది వేసేసుకోండి. మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇటు సైడ్ కింది సైడుకు ఇలా కొంచెం దూరంగా రాకుండా చూసుకోండి. ఒక దానిపైన ఒకటొస్తే మనకు లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. మీరు కావాలి అనుకుంటే మల్టీ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చండి దారం. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా 2 లైన్స్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత వచ్చి ఇంకొక కలర్ దారంతోటైనా సరే స్టిచ్ వేసేసుకోవచ్చండి. మీకు కావాలి అంటే నేను ఆ వీడియో కూడా చేసి చూపిస్తానండి. మనం మల్టీ కలర్ తోటి ఫస్ట్ ఒక కలర్ దారం పెట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఇంకొక కలర్ మళ్ళీ దానికి అపోజిట్ మనకు పైనకు తేలే కలర్సే పెట్టుకోవాలండి. పెట్టుకుంటే ఏంటి అంటే మనకు నెక్ డిజైన్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా వస్తది. మొత్తం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎంత బావుంటుందో డిజైను. మనం ఓన్‌గా మన ఇంట్లోనే మనమే రెడీ చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. చూడండి ఇలా చిన్న చిన్న డిజైన్స్ అయితే మనం రెడీ చేసుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. చూడండి ఈ విధంగా అన్నిటిని ఇదే విధంగా నేనైతే ఎక్కడ స్కిప్ చేయకుండానే చూపిచ్చాను మీకు. చూడండి నీట్‌గా ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి అన్నింటిని. చూడండి ఇలా అన్నీ మనం ఎన్నైతే డ్రా చేసుకుంటామో అన్నిటికి ఇదే విధంగా ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. మనం ఏ సైజ్ కావాలి అనుకుంటున్నామో ఆ సైజులో మార్కింగ్ చేసుకుంటే ఈ విధంగా వచ్చేస్తుందండి డిజైన్ మనకు 1 బై 1 స్టెప్. రెండో సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. చూడండి 2 సైడ్‌లు అయితే ఇప్పుడు స్టిచ్ వేసుకోవడం అయిపోయింది. మిడిల్‌లోకి క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి. మనం నెక్ సైజుని బట్టి డాట్స్ అయితే వేసుకోవాలండి. చిన్న నెక్ అయితే కొంచెం తక్కువ సైజు. నేనొచ్చేసి చూడండి ఇప్పుడు నెక్ మార్కింగ్ అయితే చేస్తున్నాను 3 ఇంచెస్‌కి. నెక్ డీప్ వచ్చేసి 2 ఇంచులకైతే చేశాను. మీరు మీ దాన్ని సైజుని బట్టి చేసేసుకోండి. ఓకేనా? ఇలా రౌండ్ నెక్ అయితే పెట్టేసాను నేను. మీకు చూపియడం కోసమే నేనైతే ఈ విధంగా కటింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా బావుంటుందండి. నేను ఆల్రెడీ ఒక డ్రెస్ అయితే స్టిచ్ వేశాను. కాకపోతే అప్పుడు వీడియో తీయలేదు. మీకు యూజ్ అవుతుందని జెప్పేసి మళ్ళీ ఇలా క్లాత్ పైన చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగా వచ్చేసిందో చూడండి. ఈ విధంగా మన నెక్కు, ఆర్మ్ రౌండ్ అన్నీ కట్ చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఏ కలర్ పూసలు కావాలి అనుకుంటే ఆ కలర్ పూసలు అన్నిటిని స్టిచ్ వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా కింది నుంచి సూది పెట్టేసుకోవాలి. మనము దానికైతే టాకా వేసుకోవాలండి కంపల్సరీ. ఎందుకంటే పూస అనేది ఊసిపోకుండా
ఊడిపోకుండా ఉండాలి కదా! ఊడకుండా ఉండాలి అంటే ఈ విధంగా తీసేసుకొని కిందికి తీసుకున్న తర్వాత ఇంకొకసారి స్టిచ్ వేసేసుకోండి. ఇలా డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. నేను చూపియలేదు. మీరైతే డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఓకేనా? ఎందుకంటే పూసలనేటివి ఊడిపోకుండా ఉంటది. మనకు బ్యాక్ సైడ్ ఒక టాకా వేసుకున్నాము అంటే మనం డ్రెస్ పిండుకున్నప్పుడైనా సరే పూస అనేది కదలకుండా ఉంటుంది. చూడండి. ఈ విధంగా అన్నిటికి స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఎన్నైతే ఉన్నాయో అన్నిటికి నీట్‌గా స్టిచ్ వేసేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో నెక్ డిజైన్ అయితే చూడండి. ఇలా పూసలన్నీ స్టిచ్ వేశాక చూడండి. ఇంకా కావాలి అనుకుంటే మనకు పైన కూడా మిడిల్‌లో కూడా అక్కడొకటి, అక్కడొకటి స్టిచ్ వేసుకోవచ్చండి. ఇంకా కూడా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. మనం ఒక డిజైన్ వచ్చిందంటే ఓన్‌గా మనం ఒక్కసారి ట్రై చేస్తే దానికి ఇంకా కూడా మనమైతే ట్రై చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. చూడండి నేనైతే వచ్చేసి పైపింగ్ అయితే వేస్తున్నాను గోల్డ్ కలర్ తోటి. చూడండి చిన్న చిన్న కటింగ్స్ అని చేసుకుంటున్నాను. నార్మల్‌గా మీరు పైపింగ్ ఎలా వేస్తారో అదే విధంగా రౌండ్ నెక్ పైపింగ్ వేయండి. లేదు పైపింగ్ అవసరం లేదు అనుకున్నా మనం లైనింగ్ క్లాత్ తోటి ఉల్టాయించుకున్నా సరిపోతుందండి. మీకు ఎలా కావాలి అంటే అలా చేసేసుకోండి. ఇలా పైపింగ్ వేసేసుకున్నాను. మళ్ళీ వచ్చేసి లోపలికి మనం నార్మల్ పైపింగ్ అయితే ఎలా వేసుకుంటామో అలా దాని పైన నుంచి అయితే స్టిచ్ వేసేసుకోండి నీట్‌గా. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సపోర్ట్ అయితే చెయ్యండి. చూడండి ఈ విధంగా. నీట్‌గా దాని పైనుంచి స్టిచ్ వేసేసుకుంటే మనకు బ్యూటిఫుల్ నెక్ డిజైన్ అనేది రెడీ అయిపోతుందండి. నేను నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ డిజైన్ కూడా ఇదే విధంగా ఎలా చేసుకోవాలి, హ్యాండ్స్‌కైతే ఎలా విధంగా మనం చేసుకోవాలో చూపిస్తానండి. చాలా అంటే చాలా బావుంటుంది. నాకు టైం లేక నేను కుట్టినవి పోస్ట్ చేయలేకపోయినాను. ఇప్పుడు చూడండి ఈ విధంగా ఎంత వచ్చిందో చూడండి అసలు సూపర్ అంటే సూపర్‌గా ఉందండి డిజైన్ అయితే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.